మన హిందూ సంప్రదాయంలో కొన్ని విశేషమైన ఆచారాలు ఎందుకు ఆచరిస్తామో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. వాటిలో ఒకటి పురుషులు మాత్రమే మొలతాడు కట్టుకోవడం. కానీ ఇది ఎందుకు? స్త్రీలు ఎందుకు కట్టుకోరు? వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలేంటో తెలుసుకుందాం. మొలతాడు కట్టుకోవడానికి అసలు కారణం ఏమిటి? మన శరీరం 5 మూలకాలతో భూమి, జలం, వాయు, అగ్ని, ఆకాశం తయారైంది. ఇవి సమతుల్యంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అయితే చెడు దృష్టి, నెగటివ్ ఎనర్జీ వల్ల ఈ మూలకాల ప్రభావం తగ్గి ఆరోగ్య సమస్యలు వస్తాయని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి దుష్ట శక్తుల ప్రభావం నుండి రక్షించేందుకు మొలతాడు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని భావిస్తారు. పురుషులకు మొలతాడు ఎందుకు అవసరం? శరీరానికి మద్దతుగా పురుషులు ఎక్కువగా శారీరక శ్రమ చేసే పనులు, వ్యవసాయం, యుద్ధం, వేట, నిర్మాణ పనులు చేసేవారు. నడుముకు మొలతాడు కట్టడం వల్ల వెన్నెముకకు మద్దతుగా ఉంటుందని, నరాల సమస్యలు, నడుము నొప్పి తగ్గుతాయని చెబుతారు. ఆరోగ్యపరంగా ప్రయోజనం: ఇలా నడుము భాగం వేడిని ఎక్కువగా ఉద్గారిస్తుంది. మొలతాడు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రితంగా ఉండి వీర్యకణాల నాశనం తగ్గుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సంతాన సమస్యలు రాకుండా ఉండటానికి సహాయపడుతుందని చెబుతారు. ఆపద సమయంలో ఉపయోగం: పురాతన కాలంలో పురుషులు ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు. పాము కాటుకు గురైతే ఆపద సమయంలో మొలతాడు తీసి కట్టు వేశారు. దీనివల్ల విషం శరీరంలో వేగంగా పాకకుండా ఉండేది. స్త్రీలు మొలతాడు ఎందుకు కట్టుకోరు? గృహస్థ ధర్మం, శరీర నిర్మాణం: ప్రాచీన కాలంలో స్త్రీలు ప్రధానంగా ఇంటి పని, పిల్లల సంరక్షణ వంటి పనులు చేసేవారు. వారి జీవనశైలి పురుషుల కంటే తక్కువ శారీరక శ్రమతో కూడినదిగా ఉండేది. అందుకే మొలతాడు అవసరం లేదు. దీక్ష: శరీర సహజ మార్పులు: స్త్రీ శరీరం సహజంగానే శుద్ధీకరణ ప్రక్రియలు, మాసిక ధర్మం, ప్రసవం కలిగి ఉంటుంది. ఇలాంటి శుద్ధి ప్రక్రియలు ఉన్నందున వారికి బాహ్య రక్షణ అవసరం లేదని భావించేవారు. వేదాంతం ప్రకారం వివరణ: పురుషులు గాయత్రి మంత్రాన్ని జపించే బాధ్యత తీసుకుంటారు. గాయత్రి మంత్రం జపం చేసే వ్యక్తులకు యజ్ఞోపవీతం, మొలతాడు ధరించడం అవసరంగా చెప్పబడింది. స్త్రీలు ఇతర మంత్రసాధన, భక్తి మార్గంలో కొనసాగవచ్చు, కానీ మొలతాడు కట్టుకోవడం అనవసరంగా పరిగణించబడింది. మొలతాడు కట్టుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? మీ ఇంట్లో కూడా మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉందా? మీ అనుభవాలను కింద కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. జై శ్రీరామ్.